వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సోమవీర్రాజు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడు అనేటువంటి ఒక పేరుంది, వాస్తవేనా? అది మీరు అందరూ క్రియేట్ చేసినటువంటి ఒక అసత్యమైనటువంటి పరిస్థితి. నేను ప్రెసిడెంట్గా ఉండగా తిరుపతి బై ఎలక్షన్లో పోటీ చేశాను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద. నేను బద్వేల్ ఎలక్షన్లో పోటీ చేశాను, అప్పుడు తెలుగుదేశం పోటీ చేయలే. నేను ఆత్మకూరు ఎలక్షన్లో పోటీ చేశా, తెలుగుదేశం పోటీ చేయలే. అలానే టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతానన్నాడు, ఒకరోజు ధర్నాతో వెంటనే దాన్ని ఉపసంహరించుకున్నాడు. మేము ఏదైతే తూర్పుగోదావరి జిల్లా రథదగ్ధం సందర్భంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. అలానే చిరచ్ఛేదనం జరిగింది రాముడిది, దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. ఏ సందర్భంలో అయినా సరే మీతో ఒక డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నా. మీరు అన్ని ఛానల్స్లో నేను జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడినటువంటి అంశాలు మీ ఛానల్లో మాట్లాడి మీరు రివైవ్ చేసి ఒకసారి చూస్తే ఈ ప్రశ్న మీరు వేయరు. మరి ఎందుకు వస్తుందంటే అదే చెప్తున్నాగా, మైండ్ గేమ్ అని మీరు కొన్ని తయారు చేసుకుంటూ ఉంటారు, కొంతమంది తయారు చేస్తూ ఉంటారు. నేను ఎవరికి లొంగని వాడిని, లొంగపుచ్చుకోవడానికి కొన్ని విషయాలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది వాస్తవం కాదు. నేను జగన్మోహన్ రెడ్డిని అనేక సందర్భాల్లో లిక్కర్ సందర్భంలో నేను చెప్పా, జగన్మోహన్ రెడ్డి 5 రూపాయలకి అమ్మేది 225 రూపాయలకి అమ్ముతున్నాడు, కాబట్టి ఇది 50 రూపాయల కంటే అమ్మడానికి అవకాశం లేదు అని ఒక బహిరంగ సభలో చెప్పే ముందు జగన్మోహన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను 4 చోట్ల సభలు పెట్టాం. ఈ 4 చోట్ల ఫస్ట్ సభ జరుగుతున్నప్పుడు విజయవాడలో ముందు రోజు డ్యాష్ చూడడానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను బటన్ నొక్కుతున్నానని 2.5 సంవత్సరాల కింద ముందు బద్వేల్ ఎలక్షన్ ముందు అయిన తర్వాత నేను గమనించి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు, కానీ 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి రివర్స్లో ప్రజలు నొక్కుతారని చెప్పాను. మీరు ఒకసారి కావాలంటే ఛానల్స్ చూసుకోండి, తిరిగే చూడండి, రివర్స్లో నొక్కుతాడన్నారు. దీన్నే నేను దృష్టిలో పెట్టుకుని ఈ బ్రాంతి ఇంత రేటుకి అమ్ముతున్నారు, దీని అంతకంటే ఎక్కువ అమ్మడానికి వీల్లేదు. 1 కోటి మంది ప్రజలు ఈవేళ లిక్కర్ తాగుతున్నారు, వాళ్ళందరినీ కూడా ఎరాస్ చేస్తున్నాడు భూమ్ బీర్లు పేరుతో. ఇది తప్పు, ప్రజలకు ఇంత రేటుకే ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా నేను చెప్పడం కోసం దాన్ని దృష్టిలో పెట్టుకునే చెప్పాను. 1 కోటి మంది అతనికి వ్యతిరేకంగా ఓట్లేశారు, అతను ప్రభుత్వం ఓడిపోయింది. మరి 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డిని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సోమవీర్రాజు గారు ఇద్దరు అధికార ప్రతినిధుల్లా కాపాడారా లేదా? ఎక్కడ దాఖలాలు ఉన్నాయో ఒకసారి చూపించండి. ఆయన మేము పొగిడిన సందర్భాలు, నేను తెగిన సందర్భాలు, నేను తిట్టిన సందర్భాలు చూపిస్తాను. నేను పొగిడింది ఒక్కటి చూపించండి. ఒక్కటి మీరు చూపించకపోతే మీరు అర్థవంతమైన ప్రశ్నలు వేయడం లేదు, మీడియా తప్పుదారి పట్టిస్తుంది ప్రజలను అంటాను. ఒక్కటి చూపించాలి, మీరు దమ్ముంటే ఒక్కటి చూపించమని అడుగుతున్నాను నేను. ఒక్కటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మేము మాట్లాడిన దాఖలాలు ఒక్కటి ఉంటే దమ్ముంటే చూపించమని అడుగుతున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.